వాయిస్ వినిపించలేదన్నా. ఒక్క నిమిషం, నేనేం మాట్లాడలే ఇంకా. నేను ఎక్స్క్లూడ్ అని పెట్టాను. ఓకే. ఓకే, సో ఇక్కడ నేను ఏం చెప్తానంటే, ఎక్స్క్లూడ్కి వచ్చినప్పుడు నేను ఏమంటే రీజన్ వైజ్ అది స్ప్లిట్ అవ్వకూడదు వాల్యూ మనకి. ఓకేనా? సో రీజన్ వైజ్ స్ప్లిట్ అవ్వాలి, ఐ మీన్ అవ్వకూడదు. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు చూడండి, యాక్చువల్గా ఇక్కడ నాకు సెగ్మెంట్ వైజ్ అండ్ విత్ రెస్పెక్ట్ టు రీజన్ సేల్స్ రావాలి, అండ్ కేటగిరీ వైజ్ నేను ఫిల్టర్ అవుట్ చేస్తూ ఉంటాను. బట్ కానీ నాకు చూపించేటప్పుడు వాల్యూ ఏం రా అంటే అది రీజన్ వైజ్ స్ప్లిట్ అవ్వకూడదు. సో దట్ ఈస్ వాట్ మై ఇంటెన్షన్. ఏమంటే రీజన్ అనేది ఉంటది, సో సేల్స్ అనేది అలా అవ్వకూడదు. బట్ కాకపోతే రెగ్యులర్ ప్రాఫిట్ ఏమో స్ప్లిట్ అవ్వాలి. సో లెట్ మీ యాడ్ ద ప్రాఫిట్ హియర్ టు ద వ్యూ. ఇప్పుడు చూడ, యాక్చువల్గా ఏమంటే సెగ్మెంట్ వైజ్ విత్ రెస్పెక్ట్ టు రీజన్ ప్రాఫిట్ అండ్ సేల్స్ అనేది చూపిస్తా ఉన్నాం మనము. కాకపోతే ఏమరా అంటే ప్రాఫిట్ అనేది నాకు రీజన్ వైజ్ స్ప్లిట్ అవ్వాలి, బట్ కానీ సేల్స్ అనేది రీజన్ వైజ్ స్ప్లిట్ అవ్వకూడదు, సెగ్మెంట్ వైజ్ వాల్యూ వస్తే చాలు నాకు. సో దట్ ఈస్ వాట్ మై రిక్వైర్మెంట్ అన్నమాట. ఇప్పుడు నేను ఐఎమ్ గోయింగ్ టు ద అనాలిసిస్ అండ్ లెట్ మీ యాడ్ ద సబ్ టోటల్స్. యాక్చువల్గా నాకు ఓవరాల్ కన్జ్యూమర్ సెగ్మెంట్ వైజ్ ప్రాఫిట్ ఇంత ప్లస్ సేల్స్ ఇంత. బట్ కానీ నేను ఏమన్నాను, సేల్స్ అనేది నేను రెగ్యులర్ సేల్స్ వాడాను అనుకో, స్ప్లిట్ అయ్యి వస్తుంది. సో ఇఫ్ యూ సీ, సో ఈచ్ రీజన్ వైజ్ అది స్ప్లిట్ అయ్యి మళ్ళీ ఓవరాల్ టోటల్ చూపిస్తుంది. కానీ నా రిక్వైర్మెంట్ సో ఇట్ షుడ్ నాట్ స్ప్లిట్ ఆన్ రీజన్. ఓకేనా? సో అందుకనే సో ఎక్స్క్లూడ్ కూడా చేయొచ్చు, ఎక్స్క్లూడ్ లో కూడా చేయొచ్చు దాన్నే. ఎలా అంటే ఆ రీజన్ కి అది స్ప్లిట్ అవ్వకూడదు అనేది, అంటే రీజన్ ని ఎక్స్క్లూడ్ చేసి ఈ వాల్యూస్ అనేది డైరెక్ట్ గా తీసుకోవాలి అదేని. ఓకేనా? సో నౌ ఐఎమ్ కమింగ్ టు ద ఫిక్స్డ్ ఆల్సో. కాదన్నా, ఫిక్స్డ్ లో అయితే మీరు రీజన్ ఫిక్స్ చేశారంటే అది ఈస్ట్ వెస్ట్ సౌత్ అని సపరేట్ లేకుండా మొత్తం చూపిస్తుంది, ఎందుకంటే మీరు అది ఫిక్స్ చేశారు కాబట్టి. ఎక్స్క్లూడ్ లో కూడా ఎలా ఫిక్స్ చేస్తారన్న? అంటే జస్ట్ థింగ్, సో నేను ఏం చెప్తాను అంటే ఎక్స్క్లూడ్ రీజన్ అండ్ గివ్ మీ ద సమ్ ఆఫ్ సేల్స్. అంటే రీజన్ సంబంధం లేకుండా నాకు సేల్స్ కావాలి. సేల్స్ అనేది అంటే ఏమంటే వ్యూ లో ఉంటది, ఓవరాల్ సేల్స్ ఉంటుంది, వ్యూ లో రీజన్ అనేది ఉంటది, కానీ దాని వైజ్ నాకు స్ప్లిట్ రాకూడదు. ఇప్పుడు చూడండి, సో రెగ్యులర్ గా అయితే ఈ మనకి రీజన్ వైజ్ స్ప్లిట్ కూడా ఇలా జరుగుతుంది. బట్ ఏమంటే నాకు అలా స్ప్లిట్ జరగకుండా జస్ట్ ఐ వాంట్ టు డిస్ప్లే ద టోటల్ ఫర్ ద సెగ్మెంట్ ఓన్లీ. సో నాకు రీజన్ వైజ్ అది స్ప్లిట్ అవ్వకూడదు. ఎనీ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నా కూడా అంతే. సో ఈ కేటగిరీస్ వాల్యూ ఎంత సమ్ అయి ఉంటుందో అది మాత్రం డైరెక్ట్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు చూడు, కన్జ్యూమర్ కి ఎంత వాల్యూ ఉందో అదంతా కలిపి ఒకేసారి అన్ని రీజన్స్ కి సేమ్ చూపించేస్తుంది అది. సో ఇట్ విల్ నాట్ స్ప్లిట్ ద వాల్యూ ఫర్ రీజన్, అంటే ఇట్ విల్ జస్ట్ ఎక్స్క్లూడ్ దట్ అండ్ ఇట్ విల్ జస్ట్ సమ్ అప్ అన్నమాట. సో ఇప్పుడు మీరు అడిగినట్టు ఫిక్స్డ్ కూడా పెడతాను ఇక్కడ.
ఇప్పుడు ఏం చూపిస్తాను చెప్పండి. ఫిక్స్డ్ లో మీరు ఏం యాడ్ చేశారు? రీజన్. ఫిక్స్డ్ లో రీజన్ యాడ్ చేశారా? సో ఐ మీన్ ఓవరాల్ సెంట్రల్ రీజన్, ఈస్ట్, సౌత్, వెస్ట్ అనేది ఇక్కడ చూస్తున్నాను. ఫిక్స్డ్ లో మొత్తం అన్ని యాడ్ చేస్తే 20 lakhs చూపిస్తుంది కింద టోటల్. దట్ ఈస్ ఫైన్, అట్లా బట్ అన్నిటికీ అబ్జర్వ్ కార్పొరేట్ బై సెగ్మెంట్. యాక్చువల్లీ నేనేం చేసిన ఇక్కడ ఈ కేసులో రీజన్ నే ఫిక్స్ చేసిన. అంటే రీజన్ వైజ్ ఉండే వాల్యూస్ త్రూ అవుట్ ద సెగ్మెంట్ కానీ లేకపోతే ఇంకా వేరే యాడ్ చేసినా కూడా రీజన్ కి ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అవే చూపిస్తూ వస్తాయి అక్కడ, వేరే ఏం చూపించదు. అన్న యాక్చువల్గా ఇప్పుడు మీరు ఫిక్స్ చేసిన దానికి సమ్ ఆఫ్ ఎక్స్క్లూడ్ కి చాలా డిఫరెన్స్ ఉంది కదా అన్న. నేను అదే చెప్తాను. మీరేంటంటే ఎక్స్క్లూడ్ లో కూడా మీరు ఫిక్స్ చేయొచ్చని చెప్పారు కదా. అంటే ఫిక్స్ అంటే వన్ వే ఆఫ్ ఫిక్సింగ్ ఎలా అంటే ఇక్కడ ఎక్స్క్లూడ్ లో అంటే నువ్వు వాల్యూని ఇక్కడ అది ఏమంటే నీకు కన్జ్యూమర్ లెవెల్లో వచ్చేస్తుంది. అంటే రీజన్ వైజ్ నీకు ఏం చూపించదు వాల్యూ. సో విచ్ ఈస్ లైక్ అన్ ఎక్స్క్లూడింగ్. అంటే ఎక్స్క్లూడ్ మీనింగ్ ఏమ్రా అంటే జస్ట్ అబ్జర్వ్ ద వ్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెగ్మెంట్ అండ్ రీజన్. ఓకేనా? సో జస్ట్ టేక్ సెగ్మెంట్ అండ్ రీజన్ వైజ్ మీరు స్ప్లిట్ చూపించాలనుకుంటున్నారు వాల్యూస్. ఓకేనా? సర్టెన్ వాల్యూస్. అండ్ ఆ వాల్యూస్ ఏవేవరా అంటే ప్రాఫిట్, సేల్స్ అనుకుందాం. ఓకేనా? సో ప్రాఫిట్ సేల్స్ లో కూడా మీరు ఏమంటే ఫస్ట్ కేసు నాకు ప్రాఫిట్ అనేది రీజన్ వైజ్ నీట్ గా స్ప్లిట్ అయి రావాలి. సేల్స్ అనేది డైరెక్ట్ సెగ్మెంట్ లెవెల్లో వస్తే చాలు. సో రీజన్ వైజ్ నాకు స్ప్లిట్ అవసరం లేదు. సో దట్ ఈస్ వాట్ యూ వుడ్ లైక్ టు సీ. అలాంటి కేసు వచ్చినప్పుడు అంటే నువ్వు ఇక్కడ చెప్తాను సేల్స్ అనేది నాకు రీజన్ వైజ్ వద్దు, డైరెక్ట్ కన్జ్యూమర్ వైజ్ కావాలి అని. ఇట్ మీన్స్ దట్ యు ఆర్ ఎక్స్క్లూడింగ్ ద రీజన్. రీజన్ వైజ్ కావాలి, రెండు స్ప్లిట్ కావాలి. సో ఇప్పుడు ఏమంటే రీజన్ ని ఒకదానికి ఎక్స్క్లూడ్ చేయాలి మనము. అంటే ఇప్పుడు యూ కెనాట్ యూజ్ ద ఫిల్టర్ డైరెక్ట్లీ. సో ఫిల్టర్ యూజ్ చేస్తే డైరెక్ట్ మనకి ఇవన్నీ ఫిల్టర్ అయిపోతాయి, అవునా? సో వితౌట్ యూజింగ్ ద ఫిల్టర్ యూ షుడ్ షో ద స్ప్లిట్ ఆఫ్ ద ప్రాఫిట్ యాజ్ వెల్ యాజ్ ద ఎక్స్క్లూడింగ్ ఆఫ్ ఎ రీజన్. యూ షుడ్ షో ద సమ్ ఆఫ్ సేల్స్. అంటే ఓవరాల్ సెగ్మెంట్ వైజ్ చూపించాలి, అది రీజన్ వైజ్ స్ప్లిట్ అవ్వకూడదు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ సినారియో వేర్ యూ విల్ గో విత్ ద ఎక్స్క్లూడ్ ఫంక్షన్. రీజన్ ని జస్ట్ ఎక్స్క్లూడ్ చేసేసి అది డైరెక్ట్ గా వస్తుంది. అందుకే సేమ్ వాల్యూ ఇట్ వాస్ రిటర్నింగ్ ఫర్ ఆల్ ద రీజన్స్ ఆల్సో హియర్. కన్జ్యూమర్ ఎక్కడైతే అంటే కన్జ్యూమర్ సెంట్రల్, కన్జ్యూమర్ ఈస్ట్, కన్జ్యూమర్ సౌత్, కన్జ్యూమర్ వెస్ట్. సో ఏ రీజన్ ఉన్నా కూడా ఇట్ వాస్ షోయింగ్ ద సేమ్ వాల్యూ వాట్ ఈస్ దేర్ ఫర్ కన్జ్యూమర్ డైరెక్ట్లీ. So that is the exclude. Okay, now fixed. ఇప్పుడు ఫిక్స్ చేస్తాను. సో సేమ్ కేస్, సేమ్ అజ్యూమ్ దట్ సెగ్మెంట్ అండ్ రీజన్ వైజ్ ఉంది. you would like to showcase the profit and sales. Okay na? Okay. But here you want to see the profit in terms of segment and region, but sales you just wanted to see by region only. You don't want to consider the segment. ఓకే, ఐ మీన్ ఎక్స్క్లూడ్ లో మీరు రీజన్ ని సంబంధం లేకుండా సెగ్మెంట్ తో చూపించారు. ఇక్కడ ఏమంటే సంబంధం ఉంది కదా, సెగ్మెంట్ తో సంబంధం లేదు. సో I want to display the value only for region, not for the segment. Okay na? Okay. సో అప్పుడు మనం రీజన్ ని ఫిక్స్ చేస్తాం. సో నువ్వు ఇక్కడ సెగ్మెంట్ కాదు, ఇంకా వేరే ఏది యాడ్ చేసుకున్నా కూడా రీజన్ వాల్యూస్ ఎట్లా ఫిక్స్ అయ్యా అట్లనే వస్తా ఉంటాయి. అంటే ఇది ఫిక్స్ అయిపోతుంది, రాస్తా ఉంటుంది ఫిక్స్డ్ వాల్యూస్ ఫిక్స్ అయిపోతుంది అంటే రీజన్ కి ఫిక్స్ అయిపోయి ఉంటది. ఇప్పుడు లెట్ మీ డూ సంథింగ్. ఆ కేటగిరీనే నేను వ్యూ లోకి యాడ్ చేస్తాను చూడు. ఇప్పుడు observe the fixed value. So even exclude లో కూడా you can observe something. ఎక్స్క్లూడ్ లో మారింది. ఎక్కడ మారింది? అది ఐ మీన్ సమ్ ఆఫ్ ఎక్స్క్లూడ్ 391 అనే వాల్యూస్ మారాయి కదా, అంటే బట్ ఓవరాల్ అదే ఉంది. కేటగిరీ వైజ్ స్ప్లిట్ అయ్యింది,
బట్ నీకది కన్స్యూమర్ వైజే తీసుకునింది. రీజన్ ఎక్స్‌క్లూడ్ తీసుకునింది. సో కేటగిరీ సెగ్మెంట్ వైజ్ స్ప్లిట్ అయింది. బట్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద రీజన్ ఎక్స్‌క్లూడ్ చేసింది. అవ్వలేదు. రైట్? సో నౌ యూ గాట్ ద పాయింట్, ద డిఫరెన్స్ ఎక్స్‌క్లూడ్ అండ్ ఫిక్స్. ఓకే. సో నౌ లెట్స్ ట్రై టు పుట్ ఇంక్లూడ్ హియర్. కన్ఫ్యూజ్ అవుతాను మళ్ళీ. ఓకే. ఓకే. దెన్ జస్ట్ ప్రాక్టీస్ దిస్ 2. దెన్ ఇంక్లూడ్‌కి నేను వేరే సినారియో చెప్తాను. సరే. సో ఇవి ఏమంటే కొంచెం ఇంపార్టెంట్ ఇది క్యాలిక్యులేషన్స్, ఎల్ఓడి క్యాలిక్యులేషన్స్. ఈవెన్ పీపుల్ విల్ ఆస్క్ ఎల్ఓడి అంటే ఫుల్ ఫామ్ ఏంటన్నా? లెవెల్ ఆఫ్ డీటెయిల్డ్ ఫంక్షన్స్. దాంట్లో వచ్చే మొత్తం 3 కదా? ఎక్స్‌క్లూడ్, So ఇంక్లూడ్, major, fixed. So include is nothing but always it will be the same how the regular value will come. But I'll tell you some different scenario to that. Then you will understand how that include will work correctly. Okay. Now you understood, right? క్వశ్చన్ అర్థం కాలేదన్న. అంటే Okay. క్వశ్చన్ వల్ల కన్ఫ్యూజ్. Okay, that is fine. ఫస్ట్ క్వశ్చన్ చెప్తాను మాకు క్లారిటీ అవుతుంది. Okay, so that is fine. So exclude and fixed you understood, right? Yeah. So just do the practice, and there is one scenario related to this. I didn't remember the scenario number. Maybe you can just go through that file what I have shared. So just observe this. I think I have given something like you should not use it fixed. ఎందుకంటే ఆ సినారియో అలానే ఉంది. ఫిక్స్డ్ యూజ్ చేయకుండా మనకు రిక్వైర్మెంట్ రావాలి అని. బట్ యాక్చువల్ గా దాంట్లో ఫిక్స్డ్ యూజ్ చేస్తేనే రిక్వైర్మెంట్ వస్తుంది. ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. సో ఫిక్స్డ్ యూజ్ చేసి దెన్ గో ఫర్ దట్. ఆ సినారియో ఒకసారి చదవండి. సో దెన్ యూ విల్ అండర్స్టాండ్ వై వి రిక్వైర్ దిస్ ఫిక్స్డ్ లేదంటే ఎక్స్క్లూడ్, ఆ ఫంక్షన్స్ ఎందుకు యూజ్ అవుతాయి అనేది మీకు అర్థం అవుతుంది. జస్ట్ చేయమని కాదు, అట్లీస్ట్ రీడ్ దట్ సినారియో. ఓకే. ఓకే దెన్ ఓకే దెన్ ఈ రెండు ప్రాక్టీస్ చేయండి. దెన్ వి విల్ సీ ద అదర్ ఫంక్షన్ టుమారో. ఆకాష్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా?